ప్రార్థన పత్రిక మంగళవారం 16/7/2024 శేషము యొక్క సిద్ధపాటు. రోమపత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. శేషము గత యుగాలుగా దాచబడిన వాటి కోసం సిద్ధం కావాలి. అవి ఇప్పుడు వెల్లడి చేయబడినవి మరియు ఎప్పటికీ మిగిలిపోయేవి. రోమ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. 1. ఆర్థిక వ్యవస్థను స్వస్థపరచుట అనున్నది భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను సరిచేయుట అవుతుంది. ఫలితంగా బయోటెక్నాలజీ ప్రధానమైనదిగా అవుతుంది. అందుకే బయోటెక్నాలజీ ద్వారా శేషము తప్పనిసరిగా స్వస్థత సమావేశాన్ని ప్రారంభించాలి. బాగా చదువుకునేవారు తప్పక చేయాల్సిన ప్రాంతం ఇది. భవిష్యత్తులో ఆసుపత్రులు, పరిశ్రమలు మరియు పాఠశాలలు అనుసంధానించబడుతుంది మరియు ఇది ఇప్పటికే జరుగుతుంది. ఈ కారణాల వల్ల మీరు ఆధ్యాత్మిక ఇంజనీరింగ్ ఉపయోగించడం ద్వారా ఆ ప్రాంతాల్లో దున్నాలి. 2. అన్టాక్ట్ ఎకానమీ. ఇది అన్టాక్ట్ ఎకానమీ. భవిష్యత్తులో దాదాపు మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆన్లైన్ మరియు AI ద్వారా అనుసంధానించబడుతుంది. ప్రత్యేకించి సాతాను వాయురాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నందున విశ్వవ్యాప్తంగా ఉద్భవించే అనేక అంశాలున్నాయి. ఎఫెసీయులు 2:2. 3. నెఫీలుల ఆర్థిక వ్యవస్థ, సువార్త ఆర్థిక వ్యవస్థ. నెఫిలిం ఎకానమీ ఇప్పటికే ఏర్పడింది మరియు అది ఉత్పన్నమవుతూనే ఉంటుంది. అందుకే శేషము సువార్త ఆర్థిక వ్యవస్థని సిద్ధం చేయాలి. నెఫిలిం ఎకానమీ ఇప్పటికే సంగీతం, శాస్త్రీయ సంగీతం, ప్రముఖ సంగీతం మరియు ఒపేరా మరియు క్రీడల్లోకి ప్రవేశించింది. ఇది హాలోవీన్ వంటి ప్రత్యేక సంస్కృతిని సృష్టించింది మరియు మొత్తం సమాజాన్ని దున్నేసింది. ఈ కారణాల వల్లనే శేషము శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ఎలాంటి సంస్కృతిని సృష్టించాలి అనే దాని గురించి తప్పనిసరిగా ప్రార్థించాలి. ఇప్పటి నుండి శేషము శుక్రవారం, శనివారం మరియు ఆదివార యుగము సంస్కృతి గురించి ఆలోచించాలి మరియు ప్రతిదీ పూర్తిగా అర్థం చేసుకోండి. నిజానికి ప్రపంచ సువార్త ప్రకటించాలని కోరుకునేవారు చాలా మంది. వారు ప్రధాన కార్యాలయానికి నాయకత్వం వహిస్తే వారు ఖచ్చితంగా మనుగడ సాగిస్తారు. అలాగే సంగీతకారులు మరియు ప్రముఖులు విజయవంతం కావడానికి ముందు వారికి సువార్తను వ్యాప్తి చేసే వ్యవస్థ ఉనికిలో లేదు. శుక్ర, శని, ఆదివారాల నాటి సంస్కృతి పూర్తిగా గుర్తించబడనందున వారు పట్టు కోల్పోయారు. కాబట్టి ఇప్పటి నుండి నిపుణులు అవసరమైనప్పటికీ మీ దృష్టిని పిల్లల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని ప్రముఖ సంగీతకారులు, చాలా మంది క్రీడాకారులు మరియు సాంస్కృతిక వ్యక్తులు చిన్న వయసులోనే తమ వృత్తిని ప్రారంభించారు. ఆ కారణంగా పిల్లలలో సువార్త ఎంత త్వరగా నాటబడుతుందో చాలా కీలకం. శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ప్రారంభించబడటం వలన ఈ పిల్లలను తప్పనిసరిగా సిద్ధం చేయాలి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, ఈ సమయంలో శేషం కోసం నన్ను ఎన్నుకున్నందుకు వందనములు. దయచేసి శేషము వ్యాపారవేత్తలను పెంచడం మరియు శుక్రవారం, శనివారం మరియు ఆదివారం యుగం యొక్క సంస్కృతిని రూపొందించడంలో నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.